హలో హాయ్ నమస్తే. బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఒక మంచి స్టోరీతో వచ్చానండి. మంచి స్టోరీ అనే ముందు లాస్ట్ స్టోరీకి వచ్చిన రెస్పాన్స్కి ఐఎమ్ వెరీ హ్యాపీ. 3 lakhs పైగా పోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ నిజంగానే మొబైల్ చాలా చాలా వాటికి కారణమవుతోంది. దీనివల్ల మంచి ఎంత ఉందో చెడు ఇంకా ఎక్కువ ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని చెప్పిన స్టోరీ. మీ అందరికీ నచ్చినందుకు థ్యాంక్ యూ. ఇంకా నాకు సజెషన్స్ చాలామంది ఇవ్వాలండి. నేను అడిగాను అదే, మొబైల్ని దూరం పెట్టాలి, అడిక్షన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అని చెప్పి. సరే, ఇవాల్టి విషయంకి వచ్చేస్తాను. ఇవాల్టి కథ ఆల్మోస్ట్ ఇది కూడా మనందరికీ సంబంధించిన కథనే. నేను ఎప్పుడైనా చెప్పానేమో నాకు గుర్తులేదు. బికాజ్ ఇట్స్ మోర్ దాన్ 2 సంవత్సరాలు పైగా నుంచి నేను ఈ కథలు చెప్తున్నాను మీకు. సో ఒకవేళ ఎప్పుడైనా చెప్పానేమో నాకు జ్ఞాపకం రావట్లేదు. బట్ ఎనీవేస్, ఎలాంటి విషయం అయినా సరే ఒకవేళ నేను చెప్పుంటే మరొకసారి వినడంలో కూడా ఇబ్బంది ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ విషయం. అనగనగా ఒక ఊళ్ళో ఒక మామూలుగా ఒక కాలనీలో రెగ్యులర్గా కూర్చుంటాడనమాట ఒక బెగ్గర్, ఒక ముష్టి అడిగే అతను, ఒక యాచకుడు. కూర్చుని ఇట్లా ఒక బౌల్లో రోజు అతను అడుక్కుంటూ ఉంటాడనమాట. ఇటు నుంచి వచ్చేవాళ్ళు అటు నుంచి ఎప్పుడు అతని దగ్గర ఆ బౌల్లో ఒక 4-5 కాయిన్స్ ఉంటాయి, అంతే, చిల్లర పైసలు. వేసేవాళ్ళు వేస్తుంటారు, లేని వాళ్ళు లేరు. బట్ అతను మాత్రం పాపం అట్లానే దీనంగా కూర్చుని ఉంటాడు. అయితే ఆ కాలనీ వాళ్ళు రోజంతా కూర్చుంటాడు. మధ్యాహ్నం ఎవరైనా ఇంత పెడితే తింటాడు, లేకుంటే లేదు. అట్లా అతని లైఫ్ నడుస్తూ ఉంటుంది అనమాట. ఆ కాలనీ వాళ్ళు అనుకుంటారు, వీళ్ళ తాత ముత్తాతలు ఎంత రిచ్గా ఉండేనో, బాగా బతికిన ఫ్యామిలీ వీళ్ళది, పాపం ఇట్లా అయిపోయింది ఈయన అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. సరే, తోచిన సహాయం చేస్తుంటారు. అట్లా వెళ్తూ ఉంటుంది. అట్లా ఒకరోజు సేమ్ మామూలుగా పొద్దున్న వచ్చి కూర్చుంటాడు, బౌల్ తీసుకొని అందరినీ యాచిస్తూ ఉంటాడనమాట. అప్పుడు బైక్ పైన ఒక అతను వెళ్తూ ఉంటాడు. ఇతన్ని చూసి ఇట్లా ఒక కాయిన్ వేస్తాడు. వేసి కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాడనమాట. వెనక్కి వచ్చి పర్స్ తీసి 100 రూపాయల నోట్లు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు అనమాట. ఈ యాచకుడు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటాడు. అబ్బో, ఈయన చాలా డబ్బులు ఉన్నాయి, నాకు కూడా ఇస్తే బాగుండు, ఒక నోట్ ఇస్తే బాగుండు అనుకుంటూ ఉంటాడు. అతను లెక్క పెడుతూ ఒక 10 నోట్లు అంటే 1000 రూపాయలు లెక్క పెట్టి, 1000 రూపాయలు నీకు 1000 రూపాయలు ఇస్తాను, నాకు ఆ బౌల్ ఇస్తావా అని అడుగుతాడు. అతను ఇట్లా చూస్తాడనమాట. ఇదేంటి, ఈ బౌలు 1000 రూపాయలు ఇస్తాడు అంటాడు ఏంటి అని చెప్పి కొంచెం పజిల్డ్ లుక్ ఇస్తాడనమాట. ఇతను సరే, ఇంకొక 1000 తీసుకో, 2000 ఇస్తాను, నాకు ఆ బౌల్ ఇవ్వు అంటాడు. అంటే సరే అంటాడు. వెంటనే ఆ 2000 చేతిలో పెట్టి ఆ బౌల్ తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోతాడు. రప్ప వెళ్ళిపోతాడు అనమాట బైక్ పైన. గబగబా డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళిపోతాడు. బైక్ బయట పార్క్ చేసేస్తాడు. వెనకాల తిరిగి చూసుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట. ఇదేంటి ఇట్లా చూసుకుంటున్నాడు అని చెప్పి డౌట్ రావచ్చు. అతను వస్తున్నాడేమో, మళ్ళీ అతను మనసు మార్చేసుకుని బౌల్ తీసేసుకుంటాడేమో అన్న ఒక కంగారు ఇతనిలో ఉంటుందన్నమాట. అట్లా చూసుకుంటూ ట్రైన్ ఎక్కేస్తాడు. ఇంకా ట్రైన్ కదిలిన తర్వాత అమ్మయ్య అని స్థిమితపడతాడనమాట. ఇంకా అతను రాడు, నా వేరే బౌట్స్ కూడా తెలియవు అని చెప్పి అప్పుడు కూర్చుని ట్రైన్ కదిలిన తర్వాత ఆ బ్యాగ్లోంచి బౌల్ తీసుకుని 2000 రూపాయలకి నేను ఇంత అద్భుతమైంది సంపాదించానే అనుకుంటాడు. ఏంటి ఇంత అద్భుతమైంది అంటారా? యాక్చువల్లీ ఇతను ఈ మెటల్స్కి సంబంధించిన నాలెడ్జ్ ఉన్న అతను అనమాట. ఆ రంగంలో ఉన్న ఒక ఎక్స్పర్ట్. ఇతని దగ్గర ఉన్నది యాక్చువల్లీ ఇతను దేనిలో అయితే బెగ్ చేసుకుంటున్నాడో, దేనిలో అయితే అడుక్కుంటున్నాడో అది నార్మల్ బౌల్ కాదు. దానిపైన మొత్తం మురికి మట్టి పట్టేయడం వల్ల అలా ఉంది, కానీ అది చాలా ప్రెషియస్ మెటల్ అనమాట. ఇతనికి ఈ మెటల్స్ మీద దాని మీద అవగాహన ఉంది కాబట్టి జస్ట్ ఒక్క లుక్లో అది కనిపెట్టేశాడు. అందుకని చెప్పి దాన్ని తీసేసుకున్నాడు అనమాట. చాలా సంతోషపడతాడు. 2000 రూపాయలకి నేను ఇంత ప్రెషియస్ మెటల్ నేను సొంతం చేసుకున్నాను అని చెప్పి. చాలా చిన్న స్టోరీ అండి. బట్ నిజంగానే మనం కూడా, అంటే మన దగ్గర ఉన్న దాని వాల్యూ మనకి తెలియదు అంటారు కదా. మన స్టోరీలో బెగ్గర్ ఎగ్జాంపుల్ అదే. అతని దగ్గర అంత విలువైనది ఉంది అన్న విషయం అతనికే తెలియదు. పాపం అదేదో బొచ్చే అనుకుని అందులోనే అతను బెగ్ చేసుకుంటూ బతుకుతున్నాడు. ఎప్పుడైనా సరే నేనైతే దీన్ని మన బాడీతో నేను కరిలేట్ చేస్తాను. మీరు దేంతో కంపేర్ చేస్తారో నాకు చెప్పండి. నిజంగానే మన బాడీ కూడా అలాంటిదే, చాలా విలువైనది, చాలా ప్రెషియస్ ఇది. దీని మీద మనకి ఎప్పుడు కూడా చిన్న చూపే, అంటే వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనిపిస్తుంది.
సవ్యంగా తిండి విషయంలో కానీ, హైజీన్ విషయంలో అంటే నీట్‌నెస్ విషయంలో కానీ, లేకపోతే బాడీకి వర్కౌట్ విషయంలో కానీ, ఎక్సర్సైజ్ వీటన్నిటి విషయంలో ఎక్కడో మనం ఏదో తెలియని ఒక నిర్లక్ష్యం ప్రదర్శిస్తామేమో అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. చాలా విలువైన దేవుడిచ్చిన ఈ అద్భుతమైన శరీరాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారేమో. ఒకవేళ నిజంగా చేస్తున్నట్లయితే ఇమ్మీడియట్‌గా ఆపేసేయండి. బికాజ్ అది పోయిన తర్వాత బాధపడి మీరేం చేయలేరు. సో చాలా ప్రెషియస్ మీ దేహం. మనకి ఇంకా చెప్పాలంటే దేహమేరా దేవాలయం అని చెప్పి ఒక పాట కూడా ఉంటుంది. నిజంగా దేవాలయం అండి. అంతటి ప్రెషియస్ శరీరాన్ని మీరు ఒక గుడిని ఎంత పవిత్రంగా భావిస్తారో అంతకంటే పవిత్రంగా భావించాలి. నాకైతే ఈ స్టోరీలో ఒక విలువైన మీ దగ్గర ఉన్న విలువైన వస్తువుల గురించి వాల్యూ మీకు తెలియదు అని చెప్పి అనుకున్నప్పుడు ఇంతకంటే విలువైంది ఇంకేముంటుందండి మనకి. సో దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. చాలా కాషియస్గా ఉండండి. మీ బైకులు, కార్లు వీటికి మెయింటెనెన్స్ అవి చేపిస్తుంటారు. రోజు నీట్గా తుడుస్తుంటారు, చెమకాయిస్తుంటారు. అలాంటిది మన బాడీని ఇంకెంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఏది పడితే అది తినడం, ఎట్లా పడితే అట్లా ఉండడం, ఏదైనా వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకోవడం. దీనికి రెగ్యులర్గా ఒక కనీసం 30 మినిట్స్ డే వాక్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని ఎంతోమంది ఎక్స్పర్ట్స్ చెప్తుంటారు, డాక్టర్స్ చెప్తుంటారు. బట్ మనలో చాలామందికి ఏంటంటే అబ్బా రోజంతా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం కదా. ఎస్పెషల్లీ విమెన్, నేను ఇక్కడ ఆడవాళ్ళ గురించి చెప్పాలి. మనలో చాలామందికి ఉన్న ఒక కామన్ ఫీలింగ్ ఏంటంటే బట్ ఒక విషయం నేను యాక్సెప్ట్ చేస్తాను. థ్యాంక్స్ టు కరోనా ఫర్ దట్ మ్యాటర్. కరోనా తర్వాత చాలామంది మైండ్ సెట్స్ మారాయి. లేదు మనల్ని కాపాడేది మన ఇమ్యూనిటీయే అని చెప్పి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి చాలామంది రెగ్యులర్గా వాక్ చేయడం ఇట్లాంటివన్నీ స్టార్ట్ చేశారు. ఏదో ఒకటి చేయండి. డూ ఎనీథింగ్. ఒక వాకింగ్ అయినా చేయండి, లేకపోతే జిమ్లోకైనా వెళ్ళండి, లేకపోతే బ్యాడ్మింటన్ ఆడండి, లేకపోతే పిల్లలతో గెంతండి, పిల్లల వెనక పరుగులు పెట్టండి, ఏదో ఒకటి చేయండి. బట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం ఖచ్చితంగా దేవుడిచ్చిన ఈ ప్రెషియస్ గిఫ్ట్, నిజంగా గిఫ్ట్ అనే అనాలి, దీన్ని మాత్రం ఖచ్చితంగా దీనికి ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించండి. ఎందుకంటే చెప్పాం కదా, ఒక్కసారి ఏదైనా ఒక రిపేర్ వచ్చిందంటే దాన్ని మళ్ళీ బాగు చేసుకోవడం తప్ప దాన్ని మళ్ళీ ఒరిజినల్ దీనికి తీసుకురాలేము. సో నాకు ఈ స్టోరీలో ఆ ప్రెషియస్ మెటల్, ఆ ప్రెషియస్ గిఫ్ట్ మనకి బాడీ అనిపించింది. మీకేమనిపించింది? మీరేం చేస్తున్నారు దేవుడిచ్చిన ఈ అద్భుతమైన గిఫ్ట్ని కాపాడుకోవడం కోసం? మీరేం చేస్తున్నారో ప్లీజ్ లెట్ మీ నో. అండ్ మళ్ళీ చెప్తున్నాను, నేను ఇదివరకు గతంలో మీకు చెప్పున్నా సరే మళ్ళీ చెప్తాను ఇది. ఏది పడితే అది తినడం, ఏది పడితే అది అంటే ఎట్లా పడితే అట్లా ఉండడం, ఈ శరీరాన్ని నిర్లక్ష్యం చేయడం, అబ్బా ఈ ఏజ్ కాదులే అప్పుడు చూసుకుందాం అనుకోవడం, నో, అలాంటి నెగ్లిజెన్స్ ఎప్పుడు వద్దు. నాకైతే బాగా అనిపించింది ఈ స్టోరీ. మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. అండ్ చెప్పేదే ఎప్పుడు, నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. బట్ షేర్ డెఫినెట్లీ చేయండి, ఎందుకంటే మీకు నచ్చకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే ఈ స్టోరీ కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఎప్పుడూ చెప్పేదే చాలా జాగ్రత్త. అండ్ ఏదో ఒకటి చేయండి బాడీ కోసం. జస్ట్ డోంట్ లీవ్ ఇట్ లైక్ దట్. చెప్పాను కదా, భగవంతుడు ఇచ్చిన ఈ గిఫ్ట్ని గ్రాంటెడ్ తీసుకోవద్దు. ఓకేనా? ఎందుకు ఈ విషయాలు చెప్పాలనిపించింది ఇవాళ. ఎనీవేస్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ లవ్డ్ వన్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.